ఊహించిందే. కాకపోతే టాపిక్ ఇది అనుకోలేదు. మరి ఎందుకని ఒక టాపిక్ కమాండ్ దొరకలేదా ఏంటో అర్థం కాల. వాస్తవంగా రఘురామకృష్ణరాజు కేసులో సస్పెండ్ చేస్తారని ఆశించాం. రఘురామకృష్ణరాజుని బలవంతంగా అరెస్ట్ చేశారు, దానికి సంబంధించిన వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, కానిస్టేబుల్ చెప్పాడు, అదే అప్పుడు కొట్టారు, చంపబోయారు, మర్డర్ చేయించిపోయారు, ఇట్లాంటి దాని మీద కానిస్టేబుల్ చెప్పారు, లేకపోతే డాక్టర్లు చెప్పారు, లేకపోతే ఇంకొకళ్ళు ఆ రోజున భయపెట్టేశారు, ఆ తర్వాత వాళ్ళందరూ నోరు విప్పేశారు, ఇప్పుడు విచారణ చేస్తున్నారు, ఇదంతా నడుస్తోంది కదా. అందులో ఆల్రెడీ ఒకళ్ళిద్దరిని అరెస్ట్ చేయటం, వాళ్ళు బెయిల్ మీద రావటం, మళ్ళీ ఇంకొకళ్ళని పిలుస్తున్నాం, ఇదంతా జరిగింది కదా. అల్టిమేట్ లక్ష్యం కూడా రఘురామకృష్ణరాజు లక్ష్యం సునీల్ కుమార్ కాబట్టి సునీల్ని దాని మీద కేసు పెడతారు, దాని మీద అరెస్ట్ చేస్తారు అనుకుంటే, సస్పెండ్ దాని మీద చేస్తారు అనుకుంటే డిపార్ట్మెంట్ యాక్షన్, అది ఎందుకు తీసుకోలేదో అర్థం కాదు. ఇదో సిల్లీ రీజన్. ఇది ఒక ఊరు వెళ్తానని చెప్పి ఇంకో ఊరు వెళ్ళాడు. ఇది రేపొద్దున దాన్ని ఏమంటారు, క్యాట్లోకి వెళ్తే ఈజీగా పోయే అంశం. ఎందుకంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వెళ్ళాలనుకున్నామండి, మధ్యలో బ్రిటన్ వెళ్ళాడు అన్నారు అనుకోండి, అవును బ్రిటన్ మీదగా వెళ్ళాను అమెరికా అంటాడు రేపు పొద్దున, దానికి కాదనడానికి ఏం లేదు. లేకపోతే అమెరికా వెళ్ళేటప్పుడు దుబాయ్ మీదగా వెళ్ళాడు, దుబాయ్లో దిగాడు, కంటిన్యూ జర్నీ నాకు చిరాకు, 2 రోజులు అక్కడ ఉండిపోయాను, తప్పేంటంటే దానికి ఏమని చెప్తారు? పర్మిషన్ దేనికి కావాలా? విదేశాలు వెళ్ళడానికి పర్మిషన్ కావాలి. ఆ దేశానికే వెళ్ళాడా లేదా, ఇది ఎవరికి అవసరం? ప్రజలకు అవసరమైన అంశం కాదు కదా ఇది, లేదా దేశానికి కూడా అవసరమైన అంశం కాదు.